బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో ఉన్న భట్టికి చేదు అనుభవం ఎదురైంది. భట్టి విక్రమార్క కాన్వాయ్ను బీజేపీ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. ఇటీవల కాగ్నా నది బ్రిడ్జిపై రంధ్రం పడింది. అక్కడికి రాగానే బీజేపీ నేతలంతా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఇదేమి రాజ్యం బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో ఉన్న భట్టి కాన్వాయ్ను బీజేపీ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. ఇటీవల కాగ్నా నది బ్రిడ్జిపై రంధ్రం పడింది. అక్కడికి రాగానే బీజేపీ నేతలంతా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సమస్య బయటకు వచ్చి 3 రోజులు అయింది. ఇంతవరకు ఇంజనీర్ పైన సస్పెన్షన్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ఆరోపణ చేసి మేము గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ అవినీతిని బయట పెడతాము, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో దొంగల్ని బయట పెడతాము, జైలు పంపిస్తాము, మరి వాళ్ళ పేగులు తీసి మెడలు కేసుకుంటామని చెప్పి ఈరోజు అయితే ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్నారు. సో మేము డిమాండ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ అవినీతి పైన టీఆర్ఎస్ లో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మరి టీఆర్ఎస్ లో ఈ తాండూరు అసెంబ్లీలో ఏదైతే ఇంతకుముందు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం. మరి వాళ్ళని ఈ రోజు కాంగ్రెస్ లో కలుపుకొని మరి వెంట తిప్పుకోవడం అనేది ఇది కూడా ప్రజలు గమనించాలి. ఈ సమస్య బయటకు వచ్చి 3 రోజులు అయింది. ఇంతవరకు వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క కాన్వాయ్ను బీజేపీ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, డిప్యూటీ సీఎం వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారంటున్నారు. అండ్ అక్కడ ఏదైనా అపశృతి చోటు చేసుకుందా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రమణ, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకి చేదు అనుభవం వికారాబాద్ పర్యటనలో ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు వికారాబాద్ జిల్లా పర్యటనలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, అదేవిధంగా వికారాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా స్పీకర్ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్, అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే అందరూ కూడా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో భాగంగా వికారాబాద్ పర్యటనలో ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సో ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. పోలీసులు బీజేపీ శ్రేణులందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. అసలు ఎందుకు బీజేపీ శ్రేణులు డిప్యూటీ సీఎం ని భట్టి విక్రమార్కను అడ్డుకోవాల్సి వచ్చిందంటే, నవ్విపోయేదాకా నాకేం సిగ్గన్న తీరుగా ఉంది కాంట్రాక్టుల అటు అధికారుల వ్యవహారం. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు 2 ఏళ్లకే కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. 100 ఏళ్లు ఉండాల్సిన
ప్రారంభించిన 2 ఏళ్లకే భారీ రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇటీవల కట్టిన కొత్త బ్రిడ్జి కూలేందుకు సిద్ధంగా ఉంది. మహబూబ్ నగర్ తాండూరు అంతర్ జిల్లాలను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై 16,80,00,000తో నిర్మించిన బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడింది. ప్రారంభించిన 2 ఏళ్లకే బ్రిడ్జి పగుళ్లు పట్టింది. దీంతో ఆ బ్రిడ్జి పై నుండి వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 100 ఏళ్లు ఉండాల్సిన వంతెనలు ఇలా ప్రారంభించిన 2 ఏళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల కాంట్రాక్టర్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనులను గుర్తించకుండా వదిలేసిన అధికారులపైన కూడా తీవ్రంగా మండిపడుతున్నారు వాహనదారులు. నాసిరకం పనులు చేపట్టినటువంటి కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకొని వెంటనే కాగ్నా నది బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని అటుగా వెళ్లే వాహనదారులు కోరుతున్నారు. వాహనదారులు రంధ్రాన్ని వీడియో తీసి అది పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అంటే బ్రిడ్జి నిర్మించి 2 ఏళ్లకే ఇంత పెద్ద రంధ్రం పడి కనీసం వాహనదారులు వెళ్లే పరిస్థితుల్లో కూడా లేకుండా ఆ బ్రిడ్జి కంప్లీట్ గా వాహనాలు పూర్తిగా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు నాసిరకం పనులు ఏ విధంగా కాంట్రాక్టులు చేస్తున్నారని చెప్పేసి. సో అందుకు ఇలాంటి నాసిరకం బ్రిడ్జిని ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చింది, అధికారుల పైన కాంట్రాక్టుల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈ రోజు వికారాబాద్ పర్యటన ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. వెంటనే ఈ యొక్క కాగ్నా బ్రిడ్జికి సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యంగా వహించారో, ముఖ్యంగా ఇటు అధికారులు నిర్లక్ష్యం వహించినా లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిరసన తెలిపారు. దానిలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పడ్డటువంటి రంధ్రం ఏదైతే ఉందో, కాగ్నా బ్రిడ్జి పడ్డటువంటి పెద్ద రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రానికి వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అసలే వర్షాకాలం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వర్షాకాలంలో చూసాం వికారాబాద్ కూడా భారీ వర్షపాతం నమోదైంది. అందుకని ఎప్పుడు ఆ బ్రిడ్జి కూలుతుందో, ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి భయాందోళనలో వాహనదారులు ఉన్నారు. కాబట్టి సో ఎక్కడైనా సరే కాగ్నా పడ్డటువంటి రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి ప్రధానంగా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ దానిలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులకు అప్రమత్తమై వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానికంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో ఇది వికారాబాద్ పర్యటనలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఇది పెద్ద చేదు అనుభవం కూడా మనం చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.